ఈ ఊర్లో ఎలాంటి సమస్య లేకుండా కొత్త బురుజు గ్రామం ఒక్కటి కూడా లిటిగేషన్ లేకుండా 100% మీ గ్రామ సమస్యని పరిష్కారం చేసే బాధ్యత తీసుకుంటాం. ఒక్కసారి రెవెన్యూ సమస్యని పరిష్కారం చేస్తే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. దీనిపైన మీరు ఒకసారి చూసినప్పుడు ఆర్ఓఆర్ కానీ, ఎఫ్ లైన్ కానీ, రీసర్వే కానీ, అలైన్మెంట్ కానీ ఇవన్నీ కూడా క్లారిటీ వస్తుంది. ఇవన్నీ క్లారిటీ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ కూడా సులభతరం చేస్తున్నాం. మీరు ఎక్కడికన్నా వెళ్ళి రిజిస్ట్రేషన్ పోతే అర్ధ గంటలో రిజిస్ట్రేషన్ చేసి పంపించే పరిస్థితి తీసుకొస్తాం. అక్కడ కూడా ఒక్క పైసా అవినీతి ఇవ్వకుండా, ఎవరికి డబ్బులు ఇవ్వకుండా మీకు రిజిస్ట్రేషన్ చేపిస్తాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఈ ప్రభుత్వం సుపరిపాలన మీకు అందించాలని మొన్న ఎన్నికల్లో నేను చూశాను. మీరు ఎంతో అభిమానం చూపించారు. ఆ రోజు మన రాష్ట్రం విధ్వంస పాలైంది. నేను, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత, బీజేపీ నరేంద్ర మోడీ గారు కలిసి ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చాం. మీరు ఓటేయండి, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తా అన్నాం, పూర్వ వైభవం తీసుకొస్తా అన్నాం. మేము చెప్పిన మాట మీరు నమ్మి ఆ రోజు మాకు అధికారం ఇచ్చారంటే మామూలు అధికారం కాదు. 194 మందిని గెలిపించారు. ఎవరిని పెడితే వాళ్ళని గెలిపించారు. నంద్యాల జిల్లా పార్లమెంట్ మెంబర్ని, అసెంబ్లీ మెంబర్ని బ్రహ్మాండంగా 7 మందిని గెలిపించారంటే నేను ఎప్పుడూ మర్చిపోలేను. రాయలసీమలో 7 సీట్లు తప్ప అన్ని సీట్లు గెలిపించారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, రాజకీయాల్లో ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేస్తే వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజాహితం కోసం పనిచేయాలి. ఈరోజు కొంతమంది మీరు చూశారు, నేను చెప్పాను, ఒక్క వివాదం కాదు, అన్ని వివాదాలే, అన్ని కుంభకోణాలే. మద్యం విషయం మీరు చూశారు, మామూలు విషయం కాదు. 30,000 మంది కల్తీ మద్యం దాగి చనిపోయే పరిస్థితికి వచ్చారు. అందులో డబ్బులు సంపాదించుకునే పరిస్థితికి వచ్చారు. ఒక్కొక్క నెల 100 కోట్ల రూపాయలు అవినీతి చేసే పరిస్థితికి వచ్చారు.